ఎక్కువ సార్ ఈ మా దగ్గర ఇవి సపోర్ట్ ఉన్నాయి సార్. ఒక 9 సెట్లు దాకా ఉన్నాయి. 7 నుంచి 9 మధ్యలో కాపు వచ్చేదేమో 7 వస్తాయి, 2 అటు ఇటు ఉంటాయి సార్. అవి ఆ సపోర్ట్ బాగా పడినప్పుడు తీసుకొచ్చి డబ్బాలు వేసి ఒక్క స్పూన్ ఆవాలు ఇచ్చేసాలి సార్. నెక్స్ట్ డే కల్లా మాగిపోతాయి. కాయ టైట్ గా ఉంటుంది, ప్లస్ తీయగా ఉంటుంది సార్. అది అంటే అది చాలా మందికి ఐడియా రాదు. మేము ట్రై చూస్తున్నాం. అది ఒక్క స్పూన్ ఆవాలు చాలు. ఒక డబ్బాకి వేసుకోవడం, ఒక స్పూన్ ఆవాలు వేసేసి మూత పూసేస్తే 24 hours లో మొత్తం మాగిపోతాయి సార్. అవి ఇబ్బంది ఉండదు. అట్లా ఈ అరటి తెచ్చి మ్యాంగో అరటి వేస్తాం సార్. ఈ సబ్సిడీలు వచ్చినాయి సార్ మనకి. ఇవన్నీ ఈ కవర్లు ఫ్రూట్ కవర్స్. అవునమ్మా, ఇదేమైందంటే అమ్మా, నేను పాదయాత్ర చేసినప్పుడు నంద్యాలలో ఏరాస్ గారు నడిచినప్పుడు ఆయన అన్నాడు, ఇది చేయాలి బాబు, మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్యూ వస్తుంది రైతులకి, పెట్టేది రూపాయినే బట్ చాలా వాల్యూ వస్తుంది. బయట కొంటే 2.5 సార్, మనకి గవర్నమెంట్ రూపాయికి ఇచ్చింది. అందులో ఏంటంటే అవి ఈజీగా కూడా తీసి వేసుకోవడానికి యూజ్ అండ్ త్రో కూడా మళ్ళీ వాడుకోవచ్చు ఆర్గానిక్. అందులో ఏంటంటే అది లోపలంతా బ్లాక్ కలర్ కాబట్టి బయట ఉంటే ఒక సైడ్ పండుతుంది, ఇంకో సైడ్ పండదు. దాంట్లో వల్ల ఫుల్ గా అంతా ఈవెన్ గా రైప్ అవుట్ అవుతుంది అనమాట. ఈవెన్ గా రైప్ అవుట్ అవుతుందా? స్టార్ ఫ్రూట్, మల్బెరీ ఒకటి అమెజాన్ లో చూసి, ఇక్కడ అంజీరా అమెజాన్ లో చూసి ఇంకా వెరైటీ తెద్దామని చెప్పి. ఏంటమ్మా వాటర్ ఆపిల్ అంటే కొత్తగా చూసిన తర్వాత మా దగ్గర కూడా ఉంటాయి. సంథింగ్ డిఫరెంట్ ఎవ్రీ టైం. ఎందుకంటే బట్ అమేజింగ్ మోడల్ అమ్మా చేసింది, నాన్నగారు కూడా చేసింది అమేజింగ్. ఎందుకంటే సార్ మనకి కూడా ఒకటి చెప్పుకోండి, మా చిన్నప్పుడు మేము ఇక్కడ పెరిగాము, మాకు ఇది లైక్ మేము ఇలా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన తోట, మా అబ్బగారు ఉన్నప్పటి నుంచి ఇక్కడంతా తిరిగి ఏదైనా వనపోతున్నాం. అందులో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి కార్తీక మాసం కానీ ఖచ్చితంగా వస్తాము. ఇక్కడనే కలుస్తారు అందరూ, అందరం వస్తాము. ఎక్కడున్నది అదొకటి. అంటే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఒక ప్లేస్ అన్నమాట. అది ఖచ్చితంగా మనం రావాలి, రామ్లా ప్రతి ఇయర్ 1/2 ton వరకు కింద పడిపోతాయి అవి గాలికి కానీ అలాగా. అవి ఇంకా వేస్ట్ అవ్వకుండా డ్రై ప్లాంట్ అవి డ్రై చేసి బై ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో పెడదామని చెప్పి. యాక్చువల్లీ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎవ్రీ లీఫ్, ఎవ్రీ ఫ్రూట్ బ్యూటీ ప్రొడక్ట్స్ కి తీసుకుంటున్నాం. అవును, పౌడర్ కూడా ఆర్గానిక్ గా అదే పెడదామని. నేను అదే పనిగా అయితే వచ్చిన తర్వాత మా చేసి దగ్గర రిఫ్రిజ్ ఎండబెట్టుకుని మరి తీసుకెళ్లే వాళ్ళం. హాస్టల్కి వెళ్ళి తినడానికి ఉండాలి, హెయిర్ కన్నా అట్లా వేస్ట్ అయిపోయిన ఇలాగ డ్రై చేసుకునే మనకు కావాలి. చాలా హల్వా చేస్తారు. అవునా? హల్వా చేస్తారు, కూరగాయ పెడతారు. అన్యాయం, నాకు హల్వా కూడా ఇవ్వలే, మీరు భోజనం పెట్టలేదు, హల్వా ఇలా మ్యాంగో పీస్ ఇచ్చారు. సీజన్ అయిపోయింది. రావాలమ్మా, చూడాలి. అంటే నా ఆలోచన అంటే ఎక్కువ మంది చూడాలమ్మా ఈ మోడల్. ఇట్స్ అమేజింగ్ చేసింది ఫ్యామిలీ. ఇది సంపు 50 లక్షల వరకు పడుతుంది సార్. ఇప్పుడు ఒక 35 లక్షల వరకు స్టోరేజ్ పెట్టింటాం సార్ దీంట్లో. జాగ్రత్తమ్మా. దీనిలో ఇంకోటి ఏంటంటే మనకు కొంచెం సాల్ట్ ఫ్లోరైడ్ వస్తుంది కదా సార్, అది కిందికి వెళ్ళిపోతుంది సార్. పిహెచ్ లెవెల్ సేమ్ అయిపోతుంది. ఇక్కడ తీసుకుని మళ్ళీ తోటకు పంపించేస్తారు. దీంట్లో చేపలు వేస్తారా? దీంట్లో వేసాం సార్. కొన్ని లోపల ఇవే సౌండ్ వస్తాయి, లోపల పోతున్నాయి. కొన్ని తాబేలు ఉండడం, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని వర్షాలకి నత్తలు, తాబేలు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. పక్షులకి నీళ్లు కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. లైనింగ్ ఎన్ని రోజులు వస్తుంది అన్న ఇది? సార్ ఇది ఇప్పుడు వేసి మేము మన గవర్నమెంట్ లో వేసాం సార్. అప్పుడు నాన్నగారి టైంలో 18 ముందల. అవును సార్. అప్పుడు నుంచి ఇది ఉందా? ఇంకా ఒక 30 ఏళ్ళు రావు సార్. అయితే నేను చిత్తూరు జిల్లాలో చూసా ఫస్ట్ టైం. నేను సీఎం గారితో లాస్ట్ టర్మ్ లో వెళ్ళాము సార్. అప్పుడు చూసాను ఇట్లా ఒక రైతు వేసారు, కానీ చిన్నది అది, ఇది చాలా పెద్దది. ఇది చాలా యూజ్ సార్ ప్రతి రైతుకు. ఇంకా ఏంటంటే మా ఆలోచన ఇంకా ఒక ఎకరమైన కొట్టి వేసేసి ఓన్లీ కూరగాయలకు వర్షం లేకుండా పండేట్టుగా ప్లాన్ చేయాలి, బెటర్ అనిపిస్తుంది సార్. అంటే మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. అవునమ్మా, అప్పుడు రెయిన్ వాటర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా రెయిన్ వాటర్ కదా, 100% రెయిన్. ఎక్కువ ఎప్పుడైనా తగ్గిపోతే ఇది మనం మోటార్లో పెట్టి ఇక్కడ కొట్టేస్తాం సార్. కొంత స్టోరేజ్ ఆ సాల్ట్ వాటర్ అంతా దిగిపోతుంది. మళ్ళీ మిగతా అప్పుడు పిహెచ్ లెవెల్ కరెక్ట్ గా సరిపోతుంది సార్ మాకు. ఫ్లోరైడ్ ఎక్కువ సార్. అవును, మన ప్రాంతంలో అంతా ఇప్పుడు అంతా కింద రోజు పడుతుంది ఫ్లోరైడ్ దిగేదానికి. అంటే అట్లే ఉంటానే అంటే మేము అంటే ఐడియా రాలేదు కదా, ఇదంతా వైట్ అంతా ఫ్లోరైడ్. ఫ్లోర్
మా పిల్లలు స్టార్టింగ్ లో అంతా ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకున్నారు సార్. స్విమ్మింగ్ నేర్చుకున్నారా? అందరూ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు స్టార్టింగ్. సమ్మర్ మీరు సింపుల్ గా తోసేసుకుంటారు, మేము చచ్చినట్టు నేర్చుకుంటాం. చిన్నప్పుడు నన్ను అటెండ్ చేశారులే సార్ ఏ లోపల వేస్తారు నేర్చుకోరని. ఇంత లోతు పెట్టాం సార్ వాటర్, దిగేశారు. రోజు ఇన్ని వాటర్ పెరుగుతూ వస్తాయి కదా, ఇంకా నేర్చుకుంటారు. 3 days 4 days కల్లా డెడ్ చేసుకుంటారు సార్ వీళ్ళందరూ. ఎంతసేపు పడుతుంది ఒక్కో చెట్టుకి కవర్లు వేసుకుంటూ వెళ్ళాలంటే? సార్ ఇవి ఎట్లా ఇచ్చాము? ఒక 30 minutes అలా పడుతుంది. సో మీరే ఎక్కువ ఉంటాయి కదా. ఫ్యామిలీ చేసుకున్నది అవును కవర్లు వేసేది, లేదంటే మనం లేబర్ పెట్టుకున్నారా? లేదు, ఈడ ఒక వాచ్మెన్ ఒకటి పెట్టుకున్నాం సార్. వాచ్మెన్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతే అంతే. మొత్తం అన్నిటికి మీరే వేస్తారు. అవును సార్. యాక్చువల్గా సార్ 20 ఎకరాలు ఒక్క మనిషి చేసుకోవచ్చు సార్, కరెక్ట్ గా చేసుకుంటే. ఒక మనిషి ఒక కుటుంబం. అంటే ఒక వాచ్మెన్, ఒక రైతు 20 ఎకరాలు ఎలాంటి బయట నుంచి పెట్టుకోకుండా, అంటే ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడే అవసరం సార్. లేకపోతే ఏం అవసరం లేదు. మరి ఎక్కడ గడ్డి ఎక్కువ పడింది సార్, మనం 9 రూపాయలకు 10 రూపాయలకు నూకలు దొరుకుతాయి రైస్ మిల్లో. అది దాని కింద చల్లేస్తే మాక్సిమం గడ్డి అంతా చచ్చిపోతుంది సార్. మనము గడ్డి మందు కొట్టాల్సిన అవసరమే లేదు. టోటల్ మీకు ఎన్ని కవర్లు వచ్చినాయి మొత్తం? 3500 వచ్చాయి సార్. 3500 కవర్లు. మా టార్గెట్ ఎట్టు అనుకున్నాం సార్, ఒక ఈచ్ మామిడికాయ 30 రూపాయలు అమ్మినా కూడా నాకు దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు దాటిపోతుంది సార్. అది అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. ఇంకా కొన్ని దాంట్లో కట్టలేదు సార్, చూసా ఇవి అందడం లేదు. ఇది ఇలా ఉన్నాయి సార్. ఇలా అయిపోయింది. షైనింగ్ కూడా సూపర్ వచ్చేది సార్. అందులో ఇంకా పాకం ఇంకా రావాలి సార్ ఇవి. ఇంకా రావాలి. ఇంకా ఒక 1 వీక్ లోపల ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి సార్ ఇవి. అంటే ఇంకా పండుతాది అనగా కవర్స్ పెట్టేస్తే మనకి లైక్ వర్షాలు వన్నా మనకు భయపడాల్సిన అవును, అవసరం పెస్ట్. పోతుందేమో, పడిపోతుందేమో something. మచ్చలు కూడా రావు. ఇంకా అందులో రైతుకు కూడా బాగా మార్కెటింగ్ అయిపోతుంది. ఈ కవర్లు కూడా మనం ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా తయారు చేసేయాలి. సార్ లోకల్కి వెళ్ళి చాలా మంచిది కుర్రోళ్ళని పట్టుకుని ఆ, బాగా చదువుకున్న వాళ్ళు కూడా పట్టేసుకుంటే అదే. వాళ్ళ చేతనే ఇది కూడా చెప్పి ఒక ఇండస్ట్రీ లాగా తయారు చేస్తే లోకల్ గానే. సార్ ఏంటంటే లోకల్ గానే ఎక్కువ అవ్వాలన్న. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి గారు మాకు చెప్తా ఉంటారు, సార్ ఊర్లో అందరూ ఉండేవారు కదా, అప్పట్లో అంతా అందరూ ఊర్లోనే ఉండేవాళ్ళు. లోకల్ ఎకానమీ ఉండేది, దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. సార్ అన్ని లోకల్ గా జరిగేది. ఇప్పుడు మారిపోయింది. మళ్ళీ అదే ట్రెండ్ తిరిగి తీసుకురావాలి. ఇంకోటి సార్, మేము ఇక్కడ ఇది తీసుకొచ్చాం సార్, నేరేడు పండ్లు. ఇవి అంటే 2 years మొక్కలు సార్. ఇవన్నీ ఒక 15 నుంచి 18 దాకా నాటేశాను. ఎంత మొక్క ఎంత పడింది మీకు? ఒకటి 60 రూపాయలు 70 రూపాయలు అంటే 100 లోపే సార్ ఇవి. 100 లోపలని. 2 years తర్వాత ఖచ్చితంగా ఈ నేరేడు వచ్చేసాయి సార్. ఇంకా 2 years కల్లా ఈ నేరేడు ఇక్కడ 100 రూపాయలు అమ్మాయి సార్ లాస్ట్ ఇయర్ కిలో. ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేరేడు? 4 ఏళ్ళకి వచ్చేస్తాయి. 4 ఏళ్ళకి. ఇక్కడ ఇది పనస కూడా వేసాం సార్. దీనిలో ఒక 4 మొక్కలు పనస, అన్ని క్లోజ్. ఇది పునాస సార్. ఇవి ప్రతి సంవత్సరంలో కంటిన్యూ 365 రోజులు వస్తుంటాయి సార్. ఇవి పచ్చళ్ళకి ఎదురవుతుంది చిన్న. ఇది రెగ్యులర్ ఇన్కమ్ సార్. ఇది అయిపోతానే మళ్ళీ వస్తానే ఉంటది. సంవత్సరం అంతా వస్తుంటది. కాకపోతే దీనికి జస్ట్ అంతే చేప ద్రావం కొట్టుకుంటా ఉండాల. చేప బెల్లం మనకి ఇంకా బాగా పంట రావడానికి అందుకు చేప ద్రావణం, నిమ్మగుడ్డు ఇట్లాగా ఎక్కువ కొంచెం అంటే వాటర్ లో కలిపి కొడతాం కాబట్టి మరి ఎక్కువ స్ట్రాంగ్ సార్. యాక్చువల్ గా కెమికల్ మందుల కన్నా స్ట్రాంగ్ అది బెల్లం చేపది. కానీ వింత ఏంటంటే సార్, బాబు గారు ఇవన్నీ మాడుతుంటే చాలా మంది ఇప్పుడు కూడా నమ్మట్లా. లేదు సార్, ఇప్పుడు మా ఫామ్ కందుకు వస్తారు కదా, ఈ పొలం చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. అంటే అవేర్నెస్ చాలా తక్కువ సార్. అది తెలియదు. అదే ఒకటిందమ్మా, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఇదంతా గతంలో మనం చేసాం. పెద్దవాళ్ళు ఒకప్పుడు చేసేవారు, ఇట్లనే చేసేవారు. అంటే వచ్చిన తర్వాత ఏమైందంటే మందులు వచ్చేసి, అంటే మందులు ఇక్కడ ఏంటంటే ప్రిపరేటరీ వర్క్ ఎక్కువ, కొంచెం హోంవర్క్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ మందులకు ఎక్కువ అలవాటు అయిపోయింది. ఈ టచ్ పోయింది. అవును సార్. అయితే టేస్ట్ ఇదే సార్. ఇప్పుడు టేస్ట్ కూడా చాలు. ఈ మాడి పండ్లు లోపల అందుకు ఇట్లా వేస్తాం సార్. ఇది టొమాటో గురించి చెప్పారు నాన్న. ఖచ్చితంగా ఇంట్లో కూడా చాలా మంది ఇవి మాడి పండ్లు సార్. ఇవి ఏమో లోపల ఒక అరటి పండు ఉంటుంది సార్. అది అంతే, ఇంక వేరే ఏమి ఉండదు. ఆటోమేటిక్ గా మాగిపోతాయి సార్. లేయర్ బై లేయర్ మాగుతాను. ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఆపు చెట్ల కాడ ఎక్కువ పెట్టేస్తాం. సింపుల్ గా ఉంటుంది సార్. ఇది టేస్ట్ మటుకు సూపర్ ఉంటాయి సార్. ఇవి రసాలు సార్ కట్ట 5 రకాలు ఉన్నాయి సార్. ఇక్కడ 5 రకాలు మామిడిలా. చిన్న రసాలు, పెద్ద రసాలు, అంగినపల్లి, బెనిసా, ఇవి మాయ సార్. ఇవి నాకు ఇస్తున్నావా? దామ్మా తల్లి ఇట్రా, దామ్మా ఇట్రా. ఎట్నుంచో దాదా ప్యూర్ చూసా. నేను ఇంటికి పట్టుకెళ్తా ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం.
చిన్న ట్రాక్టర్ ఈ కొమ్మలు ఇరిగిపోతున్నాయి సార్ పెద్ద ట్రాక్టర్కు. మాకేంటంటే 60 ట్యాంకీలు పడతాయి సార్ వాడే మందు కొట్టాలంటే. మేము నెలకు 2-3 మాటలు కొడతాం కాబట్టి ఒకటి ట్రాక్టర్ మన హార్టికల్చర్లో లాస్ట్ టైం అప్లై చేసాం సార్. అది ఈ జూరి కూడా మళ్ళీ అది నేను చూసుకుంటా, నాకు అదే ఒకటి చూడాలరా, నువ్వు కొంచెం రీసెర్చ్ చేయి. ఓకే, నేను నా నంబర్ కూడా ఇస్తా. ఈవీ ట్రాక్టర్కి వెళ్ళిపోండి. అవును సార్. ఈవీ ట్రాక్టర్ అయిపోయి సోలార్ ప్యానల్స్ పెట్టేసుకుందాము. అది అవసరమైనప్పుడు మనకి అది ఈజీ అవుతుంది. ఎందుకంటే అమ్మా ఇప్పుడు దీంట్లో పెట్టాలని లైక్ మనం ఒక ఫార్మర్ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు పురుగు వస్తుందా లేదా అని. అలా లేకోకుండా ఇఫ్ ఇన్ కేస్ ఒక డ్రోన్ అలా ఒక రోజు నార్మల్ ఒక 10 seconds కానీ అలా తిరిగింది అనుకో, ఇప్పుడు ఆ డ్రోన్ చెప్పేలాగా లైక్ ఈ చెట్టుకి నీకు ఇక్కడ పెస్టిసైడ్ ఉంది అని. దానికి యూ నీడ్ లాట్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కదా. డేటా సెట్ ఉండాలి సార్ దానికి. కరెక్ట్, డేటా సెట్ ఉండాలి. మనం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. అందులో దీంతో పోల్చుకుంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మనం మన బీఆర్సీ వాళ్ళ సెంటర్స్ కానీ ట్రైనింగ్ వాళ్ళు కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్, ఈ చెట్లు ఇలా ఉంటాయి, అవి ఇలా ఉంటే అవి దానికి మనం ఇంకా వెయ్యాలి అని చెప్పేసి. మాకు ఏమవుతుందంటే ఒక చెట్టుకి ఈ రోజు పెస్టిసైడ్ వచ్చిందంటే అది ఫార్మర్ చూసుకోడు, ఒక 10 days తర్వాత చూస్తే అక్కడ చుట్టుపక్కల అంతా వచ్చేసి ఉంటాయి. అదే మనకి ఇలా ఒక పర్టికులర్ ఈ చెట్టు దగ్గర ఇక్కడ వచ్చేసింది అని చెప్పేలాగా ఉంటే వెంటనే వెళ్ళిపోయి ఫార్మర్ కొట్టేసేస్తుంది అక్కడ. అంటే దెర్ ఇస్ అ థియరీ ఏంటంటే వెదర్ ప్యాటర్న్స్ ఆల్సో డిటర్మిన్, పెస్ట్ మూవ్మెంట్ అంతా కూడా వెదర్ ప్యాటర్న్స్ డిటర్మిన్. అది ఏంటంటే ఆ సెన్సర్స్ పెట్టుకుంటే బాగుంటుందని ఏమన్నారంటే ఇప్పుడు ప్లస్ ఫోన్కి అలర్ట్ వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఎంత వాటర్ ఇవ్వాలి, నీరు కూడా ఎంత ఇవ్వాలి సాయిల్కి. అంటే ఓవర్గా కూడా వాటర్ ఇస్తాం కరెక్ట్ కాదు కదా. వాటర్ ఇస్ ద మోస్ట్ స్కేర్స్ రిసోర్స్ ఇన్ ద వరల్డ్. వాటర్ కూడా మనం ప్రతి డ్రాప్ జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ డ్రాప్ మ్యాటర్స్. ఆల్రెడీ నేను నార్మల్ రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే రైతులకి మిడిల్ మ్యాన్ వల్ల ఎక్కువ మనీ అనేది దొరకదు సార్. సో ఐల్ టెల్ యూ ద పాయింట్. ఇప్పుడు సపోజ్ ఈ తోటలో కంటైనర్ ఫ్రూట్స్ వచ్చాయి అనుకోండి, రైతు అనేవాడు స్టేట్ కాదు కంట్రీ మొత్తంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు. కానీ అతను ఏంటి ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడ కానీ బేర్ చేయలేడు. ఇప్పుడు మనం కానీ యాప్ ఎవరి ఫోన్లో అయినా కానీ స్విగ్గీ జొమాటో ఉంటాయి సార్, వాళ్ళకి కానీ అమ్మాయి అనుకోండి. సో వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ నౌ ఇస్ హార్టికల్చర్ మిషన్ అమ్మ రాయలసీమకి. ఆ రాయలసీమలో హార్టికల్చర్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారికి ఇది ఫేవరెట్ సబ్జెక్ట్. సో బాబు గారికి మోడీ గారికి క్లిక్ అయిన సబ్జెక్ట్. పూర్వోదయ స్కీమ్ కింద స్పెసిఫిక్గా ఆంధ్ర రాష్ట్రానికి ఇట్లా 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చి లాజిస్టిక్స్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బనానా మనం పెద్ద ఎత్తున వేస్తున్నాం. ఇప్పుడు బనానా ప్యూరీ ఉంది, బనానా పౌడర్ చేయొచ్చు. దెర్ ఆర్ వేరియస్ టెక్నాలజీస్ దట్ ఆర్ ఇవాల్వింగ్. బై ప్రొడక్ట్స్ కూడా వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రా బనానా బాగుంది అనుకో, యూ గో ఫర్ రా బనానా, ఇది టు సెల్. సపోజ్ ప్రైస్ పడింది అనుకో, యూ వాంట్ స్టోర్ ఇట్, యూ షుడ్ గో ఇన్ టు ప్యూరీ అండ్ మేక్ పౌడర్. అట్లా వీ నీడ్ టు డైవర్సిఫై. ఇప్పుడు నానేం చేశారు, వేరే వేరే పంటలు వేశారు. అంటే ఇప్పుడు మల్టీ క్రాప్కి వెళ్ళారు, దాంతో ఒక డైవర్సిఫికేషన్. ఆ క్రాప్ లో కూడా ఇన్కమ్ డైవర్సిఫికేషన్ చేయాలంటే ఆమ్లాతో చేస్తాం. హలో చెప్పింది మీ పాప చెప్పింది, నాకేం ఇవ్వాలా, మామిడికి ఇచ్చి పంపిస్తున్నాం. ఈసారి బిలు ఈసారి రైతులతో వస్తా, మంచి రైతులతో వస్తే పంపించు. బొగ్గు దీంతో నేను మనోడికి ఇస్తా నంబర్ కూడా. కట్టె పొడితో అన్ని రకాల వేసేత ఎంత పండ్లు వదులుతానే కూడా నేను చూసుకుంటా సార్. లోకేష్ నారా కింద పెట్టానన్నా, నాకు వాట్సాప్ లో టచ్ ఉండను, నేను చాలా యాక్టివ్ గా ఉంటా. మేమంతా వాట్సాప్ జనరేషన్ కదా. రిజల్ట్ కూడా వాట్సాప్ లో చెక్ చేస్తున్నాడు. వాట్సాప్ లో మన మిత్రులు చేసావా? గుడ్, చాలా సంతోషం, అద్భుతంగా చేశారు. చాలా నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని 1,00,000 మందికి చూపించాలి. ఆ 1,00,000 మంది చూసి కనీసం ఒక 10,000 మంది ఇన్స్పైర్ అవుతే ఇంకొక వాళ్ళు ఒక 10,000 ఒక మూవ్మెంట్ కింద తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు యూరియా వాడటం తగ్గించాలా, కానీ ఒకరోజు ఆపలేం. ఇట్లా మార్పు తీసుకురావాలి సమాజంలో. అమ్మా అదే అమ్మా, సమాజంలో మార్పు తీసుకొస్తా అనేది ఒకరోజు అవుతుంది, కానీ కంటిన్యూస్ మీరు ఒక్కొక్క స్టెప్ లో చేయాలి. 100% ఖర్చు తక్కువ సార్, పెట్టుబడి తక్కువ అన్న. సింపుల్ అన్న, నేను ఎకనామిక్ థియరీలో కూడా ఏంటంటే మన పెట్టుబడి ఉంటుంది, మనకి మార్కెట్ ప్రైస్ ఉంటుంది. మనం ఎంతసేపు ఏమంటున్నాం, ఇంత ధర రావాలి, ఇంత మార్కెట్ ధర రావాలి. ఇప్పుడు ఏమైపోయింది, గ్లోబల్ మార్కెట్ అయింది. సో పెట్టుబడి తగ్గించాలా, పెట్టుబడి తగ్గిస్తే ఆదాయం పెరుగుతుంది. సింపుల్ లాజిక్. కొంచెం ఖర్చులు తగ్గించాలా, అది మన అది తెలుసుకోవాలి.
నేను ఎవడో చెప్పాడు, నేను ఎవడో ఇత్తనం బాగుంది అంటాడు, లేదంటే అరే ఈ మందు కొడితే మంచిది అంటాడు, ఏదో అంటాడు, మందు కొడితే బాగుంటున్నాడు, అందరు కొట్టి పెడతారు. అదే అసలు నేను పాజాలు చూసా కదా, ఎంతెంత కొట్టేస్తున్నారు మందులు మామిడి చెట్లకి. నేనే ఆశ్చర్యం, ఇంతెందుకు కొడుతున్నారంటే చెప్పారు సార్, కొడుతున్నాను సార్. ఎలా వస్తానా? రైట్ సార్. అమ్మా ఆల్ ది బెస్ట్ అమ్మా. నా నంబర్ ఇచ్చాను, టచ్ లో ఉండు. నాకు ఈవీ ట్రాక్టర్ ఎత్తుకో. ఓకే సార్. ఓకే, ఐ విల్ సపోర్ట్. ఎందుకంటే ఈ మోడల్ చూపించాలి. యూ షుడ్ షో ఇట్ టు ద నేషన్. యూ షుడ్ మేక్ భారత్ ప్రౌడ్. ఉంటాను తల్లి, ఉంటానమ్మా. వెళ్ళొస్తారా? ఉంటానా? ప్రౌడ్ ఆఫ్ యూ. బాగా చేయండి. అయ్యగారు వెళ్ళొస్తానన్నా. థ్యాంక్ యూ, బాగా చేశారు, చాలా అద్భుతంగా చెప్పావు బా. ఉంటానన్నా, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. ఉంటా.